భారతీయ జనతా పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో తన బలం పెంచుకోవడం కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ పదాధికారులు తర్వాత కీలకమైన నేతల సమావేశం జరిపింది. దీని గురించి నేను గతంలో మీకు చెప్పా. ఈ రోజుకు స్పష్టత వస్తుంది అన్ని విషయాల మీద. ఇందులో నిన్న మాట్లాడినటువంటి ప్రధాని మోదీ చాలా కీలకమైన దిశానిర్దేశం వాళ్ళకి చేయటమే కాకుండా 10% మనం ఓట్లు పెంచుకోవాలి అని చెప్పి ఒక లక్ష్యం పెట్టారు. సీట్లు ఎన్ని పెంచుకోవాలి? గతసారి 303 వచ్చాయి, కానీ ఎన్ని పెంచుకోవాలి అది చెప్పలేదు. 10% ఓట్లు పెంచుకోవాలి, అప్పుడు ఆటోమేటిక్ గా మనకు సీట్లు పెరుగుతాయని. దీంతో పాటు కొన్ని కీలకమైన నిర్ణయాలు, అంటే వాళ్ళు చాలా పకడ్బందీగాను చాలా ఖచ్చితమైన వ్యూహాలతో ముందుకు పోతున్నారని మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. అందులో మొదటిది ఏంటంటే రామ మందిరం నిర్మాణం అనే దాన్ని మనం పూర్తిగా ఉపయోగించుకోవాలి, కానీ దాని మీద చేసే ప్రచారం ఎవరికో వ్యతిరేకమైందిగా కాకుండా మనకు అనుకూలమైందిగా, ఇది మనం సాధించామని ఒక సందేశం పంపటమే, మెసేజ్ పంపటమే కీలకంగా ఉండాలని నిర్ణయించారు. అది వాళ్ళు ఒక 10 అంశాల్లో అదే ఒక కీలకమైంది. ఒక 10 పాయింట్లు వచ్చే ఎన్నికల కోసం సిద్ధం చేసుకున్నారు ఈ సమావేశంలో. ఇందులో మొన్న 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన తర్వాత బీజేపీకి పెద్ద మోరల్ బూస్టర్, చాలా ఉత్సాహం ఎక్కువగా ఉంది. పైగా మోదీ మాట కూడా ఇప్పుడు ఎక్కువగా చలామణిలోకి వచ్చేస్తుంది అని చెప్తున్నారు. ఈ సమావేశంలో మోదీ ఈ 10% ఓట్లు పెంచుకోవడం కోసం పెంచుకుని ప్రతిపక్షాన్ని దిగ్భ్రాంతికి గురి చేయాలి అనేటటువంటి మాట చెప్పారు. తర్వాత బీజేపీ ప్రభుత్వాలు చాలా గొప్ప విజయాలు సాధించాయి, వీటిని ఎక్కువ మనం ప్రచారం చేయాలి, నెగిటివ్ క్యాంపెయిన్ కాదు. అంటే విశ్వగురు మోదీ లేకపోతే మోదీ హయాంలో భారతదేశం చాలా ఎదిగిపోతుంది, అప్పుడు ఇది వరకు సేమ్ వాజ్పేయి అయినప్పుడు భారత్ వెళ్ళిపోతుంది అన్నట్టు, ఇంకా అంతకంటే ఎక్కువగా ఇప్పుడు దాన్ని చేయాలని 10 పాయింట్లు వాళ్ళు ఏంటంటే, ఒకటి 10%, గతసారి 37% పైన ఓట్లు వచ్చాయి ఎన్డీఏకు. మనకు మొత్తం కలిపితే మనకు 37, ఇతరులకు కలిసి 45% ఎన్డీఏకు వచ్చాయి. ఇప్పుడు వీటిని 10% పెంచాలంటే 55% రావాలి అని. తర్వాత సీట్లకు సంబంధించి మనకి ఎలాంటి లెక్క అక్కర్లేదు, ఆటోమేటిక్ గా పోయినసారి కంటే ఎక్కువ తెచ్చుకోవాలి. మనం ఎక్కువగా మొదటిసారి ఓటర్ల మీద, ఫస్ట్ టైం ఓటర్స్ మీద మనం కేంద్రీకరించాలి. ఇందులో ఉన్నటువంటి దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఓటర్లు అంటే వాళ్ళకి ఇది వరకు అనుభవం ఉండదు, వాళ్ళను ప్రచారంతో ఆకర్షించటము లేకపోతే వాళ్ళ కళ్ళు జిగేలు అనిపించటం చాలా సులభం. తెలిసిన వాళ్ళు ఇంతకుముందు కూడా ఇలాగే కదా అది కదా అని అనుభవం అయిన వాళ్ళు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కానీ యంగ్ బ్రెయిన్స్ క్యాచ్ దెమ్ యంగ్ అన్నది కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన అంశంగా ఫస్ట్ టైం ఓటర్స్ ఆ వివరాలన్నీ తెప్పిస్తారు బిగ్ డేటా ద్వారా. ద ప్రైమ్ మినిస్టర్ ఆ మహిళలు, యువత, రైతు వ్యతిరేక రైతు ఆందోళన బాగా జరిగింది కదా, దాని మీద వీళ్ళు ప్రత్యేకమైన ముద్ర కూడా వేసుకున్నారు. దాని నుంచి ఇప్పుడు బయటపడారు. అందుకని యువత, మహిళలు, రైతులు, పేదలు ఈ నలుగురే మనకు చాతుర్వర్ణాలని ఇప్పుడు కొత్త సిద్ధాంతం. అంటే ఒరిజినల్ గా ఆర్ఎస్ఎస్ అనుసరించే బీజేపీ చాతుర్వర్ణ వ్యవస్థను సమర్థిస్తుంది, కానీ ఇప్పుడు చాతుర్వర్ణాలు ఎవరంట అంటే మహిళలు, రైతులు, యువత, పేదలు. అంటే వీళ్ళలో మళ్ళీ వర్ణాలు ఉండవా? ఇదొక ఎత్తుగడ. తర్వాత ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే దాని ద్వారా, అంటే ఇది ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వ కార్యక్రమం లాగా చేస్తుంది, కానీ ఈ క్రమంలో చెప్పేవన్నీ కూడా పార్టీ ప్రచారానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేది కూడా మన ఎన్నికల ప్రచారానికి మాక్సిమం ఉపయోగించుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి? ప్రభుత్వం చేసిన పని గురించి మనం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, అంతేగాని ప్రతిపక్షాలు విమర్శ చేసాయని వాటికి సమాధానం చెప్పకూడదు. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రతిపక్షాలను పూర్తిగా పట్టించుకోకూడదు, ఇగ్నోర్ చేసేసి మన గొప్పలు చెప్పుకోవడం ద్వారా ఓటర్లకు, ప్రజలకు కళ్ళు మిరిమిట్లు కొల్పాలి. మనము నెగిటివ్ పాయింట్స్ వదిలేయాలి. ఎందుకంటే నెగిటివ్ పాయింట్స్ మీద, ఉదాహరణకు హక్కులు, మీడియా, మత సామరస్యం ఇట్లాంటి వాటిలో చర్చకు దిగితే మనం ఇబ్బందులు పడవచ్చు కదా. పార్లమెంట్ నుంచి చాలా మంది ఎందుకు బహిష్కరించారంటే ఇబ్బందులు పడవచ్చు కదా. కాబట్టి నెగిటివ్ క్యాంపెయిన్ వద్దు, నెగిటివ్ పాలిటిక్స్ ఉండొచ్చు. తర్వాత రామ్ టెంపుల్ అక్కడ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవం అనేది 2 రోజుల పాటు జరిగేటటువంటి ఆ కార్యక్రమాన్ని దేశవ్యాపితంగా చాలా భారీ ఎత్తున చేయాలి. దీనికోసం మనం టీవీ స్క్రీన్లు పెట్టాలి, చిన్న ఇవి కూడా ఏర్పాటు చేయాలి. ప్రతి చోట అక్కడ మన కార్యక్రమం జరుగుతుంది అన్నట్టు చెప్పాలి. అది అక్కడ పార్టీ కార్యక్రమంగా జరగదు, అది మళ్ళీ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంటే ఉంటుంది. కానీ కింద మటుకు మనం దాన్ని పూర్తిగా ఆ ఘనత అంతా మనం క్లెయిమ్ చేసుకొని ఆ ఓటర్లను, భక్తులను మన వైపు తిప్పుకోవాలి. తర్వాత మనం తప్పకుండా విజయం సాధిస్తాం. ఎందుకంటే మనకు అంటే బీజేపీ వాళ్ళు మాట్లాడుకున్నది, చెప్పింది, మీడియాలో కూడా వచ్చింది. ఇది ఏమి అంటే మనకు పెద్ద యంత్రాంగం ఉంది. ఎవరనే ఆ యంత్రాంగం? సంఘ పరివారే. కాబట్టి మోడీ ఇమేజీ, ప్రభుత్వ విజయ ప్రచారం, 3 సంఘ పరివార యంత్రాంగం, ఈ 3 ఆధారంగా మనం విజయం సాధిస్తామనే విశ్వాసం ముందుగానే, అది మేమే గెలవబోతున్నామన్న ఒక ఇంప్రెషన్ దేశమంతా కూడా కలిగించాలి. తర్వాత
దీనికోసం ఇటీవల సాధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనం సాధించిన విజయం అనేది మనకు చాలా ఉత్సాహం కలిగిస్తుంది. ఇదే భావం మనం ప్రజల్లో కూడా తీసుకుని రావాలి. ఈ మధ్య మేము అసెంబ్లీలను గెలిచినట్టే రేపు లోక్సభ కూడా గెలవబోతున్నాము, ఇంకా మాకేమీ ఎదురు లేదు అనే ఒక ఇంప్రెషన్ తీసుకుని రావటం అనేది మనకు చాలా అవసరం. సో ఇలాంటి ఒక 10 అంశాలతో బీజేపీ ఒక నెగిటివ్ కాదు అంటూనే ప్రత్యర్థులను, ప్రతిపక్షాలను తీవ్రమైనటువంటి రాజకీయ సైద్ధాంతిక దాడితో ఉక్కిరిబిక్కిరి చేసేయాలి. ఫస్ట్ టైం కొత్త ఓటర్లను, బలహీనులను, మహిళలను పట్టుకోవాలి. మోదీని చాలా విశ్వరూపం చూపించాలి.